కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఆడబిడ్డలు ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. డ్వాక్రా మహిళా సంఘాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆరోపించిన రేవంత్ గత 10 ఏళ్లలో పీఎం మోదీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే ఓటు అడగనికి వస్తే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టురు. అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు. మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు. సందెట్ల సడేం ఇయ్యలాక బీజేపీ ఒకటి బయలుదేరాడు మాకోసారి ఈయనని. ఏందా మీకోసారి ఇయ్యనికే 10 ఏళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? 10 ఏళ్ళు ఏం పొడిచిండ్రు మీరు? రైతు ఆదాయం 2 చేస్తా అన్నారు. ఉన్న దివాలా తీపించిన ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. పేద ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇండ్లు ఇస్తున్నారు. ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు. ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు. సిల్లి గవర్నర్ వేసిండా? కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినన్ను చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా? మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి. ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని. నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని, మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా.